పిన్నెల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఏపీ తెలంగాణలో పిన్నెల్లి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ నివేదిక పంపారు. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. పిన్నెల్లిని నిన్న అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఏపీ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. అయితే ఆ సమాచారం తెలియడంతో ఆయన సంగారెడ్డి వైపు తన అనుచరులతో కలిసి పారిపోయే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో ఆయన సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద వాహనాలను, ఫోన్లను వదిలేసి వెళ్లిపోయారు. ఇక ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యలో పాల్గొన్నారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఏపీ పోలీసులు అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక లుకౌట్ నోటీసులు కూడా ప్రస్తుతం జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి తెలుస్తోంది. ఆయన ఆ వాహనాలని, ఫోన్లను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక దేశం వదిలి వెళ్ళిపోయేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇదైతే నిన్న ఉదయం నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అయితే పట్టుకోవడానికి పోలీసులు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి నిన్న ఉదయమే ఒక పోలీస్ బృందం అయితే వీళ్ళని అరెస్టానికి అయితే ఒక బృందం అయితే రావడం జరిగింది. అలాగే తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వాళ్ళు వెతికే పనులు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మాచర్లకు సంబంధించి ఈ ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే మే 13 నైటే ఏదైతే ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా హైదరాబాద్ అయితే చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా 4 రోజుల పాటు హైదరాబాద్ లోనే గడిపారు. ముఖ్యంగా ఈ సంఘటనపై సిఇసి సీరియస్ అవడంతో ఈ పిన్నెల్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేయాలంటూ కూడా ఆర్డర్ జారీ చేయడంతో వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అలాగే నిన్న ఉదయం ఏపీ నుండి ఒక పోలీస్ బృందం కూడా హైదరాబాద్ చేరుకొని ఏదో పిన్నెల్లి బ్రదర్స్ ని వెతికే పనులు అయితే పడ్డారు. ముఖ్యంగా ఆ పిన్నెల్లి బ్రదర్స్ సంగారెడ్డిలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లే సమయంకి కంది దగ్గర పిన్నెల్లి బ్రదర్స్ తమ వాహనాలను అక్కడ వదిలేసి అక్కడి నుంచి వేరే కారులో పరారయ్యారు. అలాగే వాహనాల్లోనే తమ సెల్ ఫోన్స్ కూడా అక్కడే వదిలేసి పరారయ్యారు. అక్కడ ఉన్న కార్ డ్రైవర్ అలాగే కొంతమంది అనుచరులని ఆ వాహనాలను కూడా ఏదైతే ఏపీ పోలీసు స్వాధీనం చేసుకుని అక్కడ దగ్గర ఉన్న క్రైమ్ పోలీస్ స్టేషన్ అయితే తరలించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఒక జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోనే కొన్ని ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేశారు. పిన్నెల్లి బ్రదర్స్ పట్టుకోవడానికి నిన్న ఉదయం నుంచి కూడా వీళ్ళైతే గాయం చేయడం అయితే ముఖ్యంగా ఏదైతే వాళ్ళు వస్తున్నారని సమాచారం ముందుగానే పిన్నెల్లి బ్రదర్స్ తెలుసుకుని అక్కడి నుంచి అయితే పరారవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానించారు. ఏదైతే ఆ పిన్నెల్లి బ్రదర్స్ సంబంధించి ఎయిర్పోర్ట్ లో కూడా ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. అలాగే మరొక పక్క పిన్నెల్లి బ్రదర్స్ పై లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా పిన్నెల్లి బ్రదర్స్ ఏదైతే తమ వాహనాల్ని అక్కడ కంది దగ్గర వదిలేసి పారిపోవడంతో అక్కడి నుంచి సెల్ ఫోన్ కూడా అందులో వదిలేయడంతో పిన్నెల్లి బ్రదర్స్ పట్టుకోవడం కూడా కొద్ది కష్టం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ పిన్నెల్లి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ద్వారా కూడా ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? ఆ పిన్నెల్లికి సంబంధించిన డ్రైవర్ ని నిన్న మధ్యాహ్నమే ఏదైతే కంది దగ్గర పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా క్రైమ్ పోలీసులు అయితే అతను అదుపులోకి తీసుకొని అలాగే కొంతమంది అనుచరులు కూడా అక్కడికైతే తీసుకెళ్లారు. ముఖ్యంగా ఏదైతే నిన్న మార్నింగ్ వరకు కూడా సంగారెడ్డి నుంచి కంది వరకు కూడా పిన్నెల్లి బ్రదర్స్ అదే కారులో ప్రయాణించినట్లయితే అతను డ్రైవర్ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఆ సెల్ ఫోన్ కూడా ఏదైతే అదే కారులో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ముఖ్యంగా డ్రైవర్ మాత్రం ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రశ్నించిన తనకి ఏమి తెలియదంటూ కూడా అతను అయితే చెప్తున్నారు. కేవలం తన డ్రైవర్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళమంటారు, నేను అక్కడ వరకు వచ్చారని చెప్పి వాళ్ళైతే చెప్తారు. ముఖ్యంగా పట్టుకున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పర్మనెంట్ డ్రైవర్ మాత్రం కాదు, కేవలం టెంపరీ డ్రైవరే. ఏదైతే కంది దగ్గర అతను వదిలేసిన తర్వాత ఆ వాహనం నుంచి వేరే వాహనంలో మారి వెళ్ళారని చెప్పి మాత్రమే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఏదైతే బిల్డింగ్ సంబంధించి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తో సహా పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఏదైతే వీటి గాలింపు చర్యలు అయితే పాల్గొన్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా మైలవరం, నెల్లూరు, ప్రకాశం జిల్లా పొన్నూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని సూచించారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. పోలింగ్కు ముందు, పోలింగ్కి తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో కౌంటింగ్ నాటికి శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్డన్ సర్చ్ కార్యక్రమం ముందస్తుగా కూడా పలు జిల్లాలో ఎక్కడ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు చోటు చేసుకోకుండా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉండడం జరిగింది. దీని ద్వారా కీలకమైన ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది కార్డన్ సర్చ్ నిర్వహించి ఎస్ఐ, సిఐల పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది కవాతు కూడా నిర్వహించారు.